నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మీకు ఎంతగానో ఇష్టమైన శ్యామలా నవరాత్రులు రాబోతున్నాయి. మీరు ప్రత్యంగిర అమ్మవారి ఉపాసకులైనా కానీ మాకు దశ మహావిద్యల గురించి అన్నీ ఎప్పుడూ అవగాహన కల్పిస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా ఈ నవరాత్రులు ఎలా జరుపుకోవాలి, ఇంట్లో 9 రోజులు మేము ఈ నియమనిష్టలతో పాటిస్తాము, అమ్మవారి పటం పెట్టుకోవచ్చా, ఏ నైవేద్యాలు పెట్టాలి, అసలు ఏ మంత్రాలు చదువుకోవాలి, ఇలాంటివి మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు మీ సూచనల ద్వారా ఎలా చేసుకోవాలి అనేది చెప్పండి. శ్రీమాత్రే నమః. రాజశ్యామల, రాజ అంటే అంటే బెస్ట్ పొజిషన్ ఇచ్చేటువంటి శక్తి. శ్యామలము అంటే పచ్చదనం, సస్యశ్యామలం అని చెప్తూ ఉంటాం కదా, అంటే పచ్చదనం. ఎప్పుడూ కూడాను మానవ జీవితాన్ని కొత్తదనంగా, ఫ్రెష్గా, అంటే మనం పొద్దున్న నిద్రలేచినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది, అలానే మన జీవితం కూడా ఎప్పటికప్పుడు ఆనందమయంగా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టేటువంటి శక్తే రాజశ్యామల అమ్మవారు అంటారు. ఈ అమ్మవారికి నీలా సరస్వతి అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే ఈ అమ్మవారిని నీలా సరస్వతి అని పిలుస్తూ ఉంటారు. అంటే నీలవర్ణంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి వర్ణం మాత్రం శ్యామల వర్ణం, అంటే పచ్చదనం, ఆకుపచ్చ ఏదైతే ఉంటుందో గ్రీన్, ఆ కలర్ అంటే చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రంగు. ఈ రాజశ్యామల నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యం నుంచి ప్రారంభమవుతాయి. అంటే ఇప్పుడు డేట్ ఎప్పుడు వస్తుండొచ్చు గురుగారు? ఈ 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. 9వ తారీఖు అమావాస్య, పుష్యబహుళ అమావాస్య. 10వ తారీఖు నుంచి పాడ్యమి ప్రారంభమవుతుంది మాఘమాసానికి. ఆ రోజు నుంచి 9 రాత్రులు ఏవైతే ఉంటాయో వాటిని రాజశ్యామల నవరాత్రులు అంటాం. అయితే ఈ పర్టికులర్ రోజున ఏ టైంకి అలా ముహూర్తం ఏమన్నా ఉంటుందా? మనం కొత్తగా ఏదైనా వ్రతం కానీ లేకపోతే దీక్ష కానీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి తప్పనిసరిగా అమ్మ. అంతేకాకుండా ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటాం. గుప్తము అంటే అంటే సీక్రెట్, రహస్యంగా ఉండేటువంటి, అంటే ఈ దేవతలందరినీ కూడా అంతకుముందు మనం ఎపిసోడ్లో చెప్పున్నాం. రహస్య దేవతలు అంటారు, శీఘ్ర దేవతలు అంటారు. తొందరగా అనుగ్రహించేటువంటి శక్తి, రహస్యంగా అంటే మన చుట్టూ తిరుగుతూనే మనతో ఉంటూనే మనకు కనబడకుండా రహస్యంగా ఉండేటువంటి దేవతలే ఈ దేవతలు. రాత్రిపూట మనకి 9 గంటల నుంచి ప్రారంభమైతే తెల్లవారుజాము 4 గంటల వరకు ప్రపంచ సంచారం చేస్తూ ఉంటారట ఈ దేవతలంతా కూడా ఆకాశ మార్గం ద్వారా. అంటే మనతో తిరుగుతూనే ఉంటారు, మనతోనే ఉంటారు. మనం చేసేటువంటి ఏ ఉపాసన అయినా, ఏ మంత్రమైనా, ఏ హోమమైనా, ఏ జపమైనా, ఏదైనా సరే వాళ్ళ ప్రత్యక్షంలో మనం చేస్తున్నట్టే భావించుకోవాలి. అంతే కదా. ఇప్పుడు ఒక మనిషి ఎదురుగా తన గురించి పొగిడితే తను పొగిడే వాళ్ళకి ఫేవర్ అవుతాడు. అట్లానే ఆ అమ్మవారు తిరిగేటువంటి సమయంలో అమ్మవారికి ఆరాధన చేయడం ద్వారా తొందరగా అమ్మవారు మనకు ప్రసన్నమవుతుంది. ఇది ఒక పద్ధతి. అయితే ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారు ఏదైతే రాజశ్యామల అమ్మవారు ఉందో, ఈ అమ్మవారికి పగటిపూట మనం కలశ ఆవాహన చేసుకోవాలి. ఉదయం పూట అవకాశం ఉంటే బ్రాహ్మణి పిలుచుకొని చేసుకోవచ్చు. లేదు మనమే వరలక్ష్మీ వ్రతానికి ఎలా అయితే కలశం ఆవాహన చేసుకుంటామో ఆ విధంగా గణపతికి పూజ చేసి కలశం పెట్టేసుకొని ఈ కలశంలో రాజశ్యామలాదేవిని ఆవాహన చేసుకోవాలి. పటం, అమ్మవారి రాజశ్యామల అమ్మవారి పటాలు దొరుకుతుంటాయి మనకి చక్కగా. అయితే ఇందులో ఇందాక నేను అడగాలనుకున్నది కూడా ఏంటంటే, మనం ఆన్లైన్లో నుంచి మామూలుగా ప్రింట్అవుట్స్ తీసుకుంటూ ఉంటాం కదా, అందులో బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటారు, కానీ మీరు చెప్పింది ఇప్పుడు బ్లూ కలర్ అని చెప్తున్నారు, నీలవర్ణం అని. కొన్నిట్లో గ్రీన్ కలర్లో కూడా అమ్మవారు ఉంటారు. అంటే వర్ణించడం అనేది అనేక రకాలుగా, అంటే ఎవరి భావన ఎలా ఉంటే వాళ్ళు అలా చిత్రాన్ని, అంటే మనకి ఎలాంటి ఫేస్ నచ్చిందో అది తీసుకొని మనం పెట్టుకోవచ్చు. ఒకటే యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తున్నామో ఇక్కడ అమ్మ కూడా అలానే ఉంటుంది మన కళ్ళ ఎదురు. కాబట్టి ఇప్పుడు అమ్మ ఉంది, మనకి ఎర్ర చీర కట్టుకుంటే ఒకలాగా కనపడుతుంది, తెల్ల చీర కట్టుకుంటే ఒకలాగా కనపడుతుంది కాదు, అమ్మ కదా అక్కడ. కాబట్టి భావన ముఖ్యం అది. కాబట్టి అలానే అమ్మవారు ఏ వర్ణంలో ఉన్నా సరే ఆ ఫోటోను ఒకటి తీసుకొచ్చుకొని కలశన ఆవాహనం చేసుకొని ప్రతిరోజు ఉదయం అమ్మవారికి అష్టోత్తర పూజ చేయండి. పానకం, వడపప్పు నైవేద్యం పెట్టండి. అష్టోత్తరం పూజ చేసి సాయంకాల సమయం, ఇక్కడ ముఖ్యంగా మనం దేవీ నవరాత్రులు కావచ్చు, లేదంటే వసంత నవరాత్రులు కావచ్చు, వారాహి నవరాత్రులు కావచ్చు, రాజశ్యామల నవరాత్రులు కావచ్చు, రాత్రులు అంటున్నాం. గణపతి నవరాత్రులు కూడా అంతే చేస్తుంటారు. రాత్రిపూట 12 దగ్గర పూజలు చేస్తుంటారు. అంటే రాత్రి విశేషమైనటువంటి సమయం అని చెప్పబడుతుంది దాంట్లో. చెప్పకుండానే ఎవరికైనా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా నవరాత్రులు అంటే.
కాబట్టి సాయంకాల సమయం 7 గంటలు దాటిన తర్వాత విప్ప నూనెతో దీపారాధన చేయండి. ఓకే. అమ్మవారికి విప్ప పువ్వు అంటే చాలా ఇష్టం. రాజశ్యామల అమ్మవారికి మధుపుష్పం ఉంటాం సంస్కృతంలో అని. మధువు అంటే ఏంటి? చాలామందికి మధువు అంటే ఏదో లిక్కర్ ఇవన్నీ చెప్పి ఆలోచిస్తుంటారు, కానీ మధువు అంటే అమృతం, తేనె, తీపి పదార్థం అనే అర్థం. ఇష్టమైనటువంటి పదార్థం ఏంటంటే విప్ప పువ్వు. విప్ప పువ్వు ద్వారా మనకేం వస్తుంది? విప్ప నూనె వస్తుంది. విప్ప నూనెతో ఉదయం సాయంత్రం 2 పూట్ల దీపారాధన చేసి చక్కగా అమ్మవారి చిన్న మూలమంత్రం ఉంటుంది, చిన్నదే, పెద్దగా కాకుండా. అది ఇప్పుడు మీరు చెప్తారు, నేను చెప్తాను తప్పనిసరి. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, మీరు ఇంతకు ముందు చెప్పిన వీడియోస్లో కూడా కొంతమంది కామెంట్స్ ఏంటంటే మూల మంత్రాలు బీజాక్షరాలు ఉండేవి చెప్పకూడదు కదా, ఎలా చెప్తున్నారు అని అంటున్నారు. కానీ మీరే చెప్తున్నారు అని అంటే కనుక మాకు దాంట్లో పెద్ద డౌట్ లేదు, కానీ ఇది ఆ క్వశ్చన్ వేసి వాళ్ళకు కూడా ఆన్సర్ రావాలి కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. దీంట్లో గురువు ద్వారా కొన్ని మంత్రాలు స్వీకరించి ఉపాసన చేసేటువంటి విధానం ఒకటి ఉంటుంది. అట్లానే సింపుల్గా చెప్తానమ్మా, జ్వరం వచ్చింది, రాగానే డాక్టర్ దగ్గరికి పోరుగా, పారాసెటమాల్ తీసుకొచ్చి వేసుకుంటారు, అవునా? అలాంటివే ఇప్పుడు మనం చెబుతున్నటువంటి బీజాక్షరాలు కూడా. అంటే వాళ్ళ అవసరానికి ఏదైతే ప్రమాదం లేకుండా ఉండేటువంటి మంత్రాలు ఉంటాయో అవి మాత్రమే చెప్తున్నాం. ప్రధానమైనటువంటి గురువుపదేశం ద్వారా చేసేటువంటి ఉపాసన చేసే మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఎక్కడా ప్రకటితం చేయం, వీడియోలో చెప్పం, ఎవరికీ కూడా డైరెక్ట్గా చెప్పం. తప్పనిసరిగా ఒక మంచి రోజు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి తారాబలం చంద్రబలం చూసుకొని, లేదా మహాశివరాత్రి రోజున, రథసప్తమి రోజున, ఇట్లాంటి రోజుల్లో తప్పనిసరిగా ఒక గురువుగారి దగ్గర కూర్చొని ఉపదేశం తీసుకున్న తర్వాత దాని విధానం ప్రకారం జపం చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడాను యాంటీబయోటిక్ లేదా మనకి సర్వసాధారణంగా అందుబాటులో ఉండేటువంటి మెడిసిన్స్ ఎలా అయితే ఉంటాయో అలాంటివే ఇవి కూడా. రైట్. కాబట్టి దీనివల్ల ఏ రకమైనటువంటి ప్రమాదం అయితే ఎవరైనా చదువుకోవచ్చు. దీనికి ముఖ్యంగా ఆధారం చెప్తాను నేను. ఆయన పేరు చెప్పిన తర్వాత ఎవరో ఏం మాట్లాడడానికి ఏం లేదు. సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అని చెప్పి కృతాళం స్వామివారు ఉంటారు. ఆయన దగ్గరికి ఏదైనా సమస్యకి వెళితే ఆయన ఒక మంత్రాన్ని, మూల మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ మంత్రం చేసుకొని ఈ సమస్య పోతుంది. మరి గురువు, పరమగురువురు, ఆయనకి తెలియదా ఇవ్వకూడదని? ఏ మంత్రం ఇవ్వాలో ఆయన శిష్యుడిని నేను కూడా, ఆయన శిష్య పరంపరలో ఉన్నవాడిని నేను కూడా. కాబట్టి ఏ మంత్రం ఇవ్వకూడదో ఏ మంత్రం ఇవ్వాలో తెలుసు కాబట్టి దాన్ని ఎంతవరకు ఇవ్వాలి. ఇప్పుడు నిజంగానే వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళైతే జపం అయితే చేయరు కదా. చెయ్యాలి అన్న తపన ఏదైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా పవిత్రమైనటువంటి భావనతోనే చేస్తారు. అవునా? చెయ్యకూడదు, చేస్తే ఏమొస్తుందని అనుకునే వాళ్ళు ఎవరు ఎలాగూ చేయరు. దానివల్ల ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు. చేయాలనుకున్న వాళ్ళు పవిత్రమైనటువంటి భావనతో చక్కగా మడిగా శుచిగా స్నానం చేసి శుభ్రంగా కూర్చొని చేస్తారు వాళ్ళు. ఇక్కడ అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, స్నానమా దేహ శుద్ధి కాదు మనోశుద్ధి కావాలి. మనోశుద్ధి లేకుండా ఎంత చేసినా ఏ రకమైనటువంటి ఉపయోగం అయితే ఉండదు దానివల్ల. కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చేటువంటి చిన్న చిన్న బీజాక్షరాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను సర్వసాధారణంగా ఇవన్నీ వద్దమ్మా. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమ శివాయ సిద్ధం నమ అని చెప్పి రాయిస్తాం. అది కులమత భేద విచక్షణారహితంగా స్కూల్లోకి వెళ్ళిన ప్రతి పిల్లవాడికి అక్షరాభ్యాసం నేర్పించేసి చేసే ముందు తప్పనిసరిగా మంత్రాన్ని రాయిస్తాం. ఓం నమ శివాయ సిద్ధం నమ అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి మంత్రం కంటే ఇంకా ప్రమాదకరమైనటువంటివి కానీ లేదంటే ఉత్తమమైనటువంటి మంత్రాలు కనుక ఏమైనా ఉంటాయా? ఓంకారంలోంచే ప్రతి మంత్రం వచ్చిందని చెప్పి మన శాస్త్రం చెప్తాం, అవునా? ప్రణవం అనేది ప్రతి ఒక్కళ్ళు చేయదగింది, రైట్? ప్రాణాయామం చేసేటప్పుడు కూడా, అవునా? కాబట్టి ఓంకారాన్నే చేస్తున్నప్పుడు ఓంకారాల నుంచి వచ్చినటువంటి సబ్జెక్ట్ ఎందుకు తీసుకోకూడదు మనం? సో ఈ మంత్రాలు చదువుకోవడానికి కానీ అమ్మవారిని పెట్టి పూజ చేసుకోవడానికి కానీ ఎవరు భయపడకండి. అందుకే ఈ వీడియోలో నేను మధ్యలో కొంచెం ఇంటరప్ట్ చేసి మీ సందేహాలని తీరుస్తున్నాను. ఎంతోమంది ఇంతకుముందు వీడియోస్లో కూడా డౌట్స్ రేస్ చేశారు. సో క్లారిటీ ఉంటుంది కదా, చేసుకునే వాళ్ళకు కూడా భయం ఉండదు కదా అని. ఓకే గురుగారు. సో ఈ విధంగా అమ్మవారికి సాయంత్రం పూట 7 గంటల తర్వాత చక్కగా మళ్ళీ విప్పనూనెతో దీపారాధన చేసుకొని వడపప్పు, పానకం, తేనె, కొద్దిగా ఎక్కువ కూడా అక్కర్లేదు, తేనె నివేదన పెట్టండి. ఈ అష్టోత్తరం సాయంకాలం కూడా అష్టోత్తరం చేసుకొని ఈ మంత్రజపం ఏదైతే ఉంటుందో దీంతో పాటుగా నేను ఒకటి చెప్తానమ్మా. ఈ మంత్రం మీరు చెప్తున్నారు, దీంతో పాటు ఇంకేమైనా చేయాలా అంటే ఏ శక్తి దేవతా మంత్రం చేసినా ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేయకుండా ఏ జపం చేయకూడదు.
గతం వీడియోస్ లో కూడా చెప్పారు. చెప్పాం. ఓం నమ శివాయ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది అనేది శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చేయదగినది అని చెప్తోంది. అందుకని మనకు అక్షరాభ్యాసం అప్పుడే చిన్నప్పుడే ఉపదేశం జరుగుతుంది. తండ్రి రాయిస్తాడు కదా అక్షరాభ్యాసం రాయించేటప్పుడు. మరి తండ్రి మనకి ఆది గురువు అని చెప్తున్నాం మన శాస్త్రంలో. వైదిక ధర్మంలో ఉపనయనం చేసేటప్పుడు కూడా తండ్రే బ్రహ్మోపదేశం చేస్తాడు, గాయత్రోపదేశం చేస్తాడు. అంటే తండ్రిని ప్రధాన గురువు, ప్రథమ గురువుగా మనం ధర్మం చెప్తోంది. కాబట్టి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా చేసిన తరువాత మాత్రమే ఈ శక్తి దేవతల మంత్రాలు ఏవైనా సరే, శక్తి దేవత అంటున్నా అని చెప్పి ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. శక్తి అంటే ఏంటి? మనం మనిషిలో ఉండేటువంటి కూడా శక్తే, లేకపోతే నీరసమే కదా. ఆ శక్తినిచ్చేటువంటి శక్తే ఆదిపరాశక్తి. ఈ ఆదిపరాశక్తిలో ఒక శక్తి రాజశ్యామల అమ్మవారు. రాజశ్యామల అమ్మవారి జపం చేస్తే కాని పనంటూ ఏమీ ఉండదు, ఇవ్వనిదంటూ ఏమీ ఉండదు. శీఘ్ర దేవతలు ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి వాళ్ళనైనా సరే, అంతమంది కూడా చెప్పుకున్నాం మనం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి లేదు కాదు రాదు అనేటువంటి పదాన్ని ఎక్కడా రానివ్వకుండా ఏ పనినైనా అసాధ్యమైనటువంటి పనిని కూడా సుసాధ్యం చేసేటువంటి శక్తి ఒక్క రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేకంగా ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ఆకర్షణ, సమ్మోహనం. భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ ఉన్న వాళ్ళు చేయొచ్చేది, ఏదైనా సమస్యలున్నా భార్యాభర్తల మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లేదు పిల్లలు మన మాట వింటలేదు, పిల్లలు సరిగ్గా చదువుకోవటం లేదు, చదువుకున్నది సరిగ్గా గుర్తుంటలేదు, వాళ్ళు ఈ చెడు స్నేహాలు పడుతున్నారు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా పనికొచ్చేటువంటి దేవత రాజశ్యామల. ముఖ్యంగా పొలిటీషియన్స్ చేస్తూ ఉంటారు చాలా. పొలిటీషియన్స్కి చాలా ఉపయోగపడేటువంటి దేవత ఎవరు అంటే రాజశ్యామల. కింగ్ అంటే రాజు కదా. అంటే ఇప్పుడు నాయకుడు అంటేనే రాజు అని అర్థం. కాబట్టి ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకుంటారో, ఉద్యోగాల గురించి ప్రయత్నించే వాళ్ళు కూడా, ప్రమోషన్స్, అసలు ఉద్యోగం లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళాలి, నాకున్న అర్హతకి ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు తప్పనిసరిగా విజయం చేకూరాలి అంటే రాజశ్యామల యాగం చేయండి, తప్పనిసరిగా విజయం చేకూరుతుంది. అలాగే మరి ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం మీరు ఇచ్చే మంత్రం ఓం హ్రీం ఐం శ్రీం రాజశ్యామలాయై నమో నమః. మంత్రం ప్రేక్షకుల కోసం ఒకసారి ఓం హ్రీం ఐం శ్రీం రాజశ్యామలాయై నమో నమః. ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు, శివపంచాక్షరి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి. అంటే 108 సార్లు అంటే నేను తక్కువలో తక్కువ చెప్తున్నా. అవకాశం ఉంటే ఎంత జపమైనా చేయొచ్చు. ఎంత జపం చేస్తే అంత ఉన్నటువంటి స్థానానికి వెళ్తుంది తప్పనిసరిగా. ఇప్పుడు భార్యాభర్తల మధ్య నిజంగా గొడవ జరిగితే ఈ మంత్ర జపం చేస్తూ ఉంటే ఆ ఆకర్షణ కలుగు చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో సమస్యలు తొలగిపోతాయి కదా, పరస్పరమైనటువంటి ఆకర్షణ ఏర్పడుతుంటుంది కదా. అట్లానే పిల్లలు కూడా మన మాట వింటూ ఉంటారు కదా. అట్లానే ఉన్నతమైనటువంటి ఇప్పుడు చాలా చోట్ల చూడండి, ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళ పై అధికారి వీడిని తిరుగుతూనే ఉంటారు. అది వేరే పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, జలస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మంచి పేరు వస్తున్నటువంటి సమయంలో వాళ్ళని అణగదొక్కడం, ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. ఇట్లాంటి వాటికి కూడా రాజశ్యామల అమ్మవారు చాలా ఉన్నతంగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఈ 9 రోజులు కూడా వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి? ఇక్కడ అమ్మ ఒకటి చెప్తాను. ఉదయం సాయం సమయాలలో తప్పనిసరిగా స్నానం, తల స్నానం తప్పనిసరిగా, నేల పడక, ఒక పూట భోజనం, ఒక పూట అల్పాహారం. ఇవి అంటే చాలామంది మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి టిఫిన్ చేస్తారు. ఈ నవరాత్రులు పూజ చేస్తున్నాం కాబట్టి మధ్యాహ్నం అల్పాహారం సేవించి టిఫిన్ చేసి సాయంకాలం పూజ అయిన తర్వాత భోజనం చేయండి. మనం ఉండలేని వాళ్ళు ఇప్పుడు టిఫిన్ కాస్త ఎక్కువ తింటే సరిపోతుంది కదమ్మా. ఇక్కడ ఆహార నియమం కూడా ఏంటంటే ఇంద్రియ నిగ్రహం కోసమే ఆహార నియమం చెబుతున్నాం. మనం ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది, నిద్ర వస్తే అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి ఆహార నియమం అనేది మితంగా తింటే నిద్ర రాదు, పనులు చేసుకుంటూ ఉంటాం. దానివల్ల ఏంటంటే ధ్యాస కూడా వేరేగా మారదు, అమ్మవారి మీదనే భక్తి శ్రద్ధలు ఉంటాయి. కాబట్టి ఆహార నియమం. ఇక ఉండలేని వాళ్ళు తప్పనిసరిగా భోజనం చేయొచ్చు. ఈ భోజనంలో కూడా 2 రకాలు ఉన్నాయి. డైరెక్ట్ మనం భోజనం చేయడం వేరు, బియ్యాన్ని కొద్దిగా వేయించి లైట్గా వేయించేసి దాంట్లోని ఇప్పుడు మనం పులగం అంటాం చూడండి, పులగం అంటే కట్టె పొంగలి అంటాం. దాంట్లోని మిరియాలు కొద్దిగా వేసి, జీలకర్ర వేసి, కొద్దిగా దాంట్లో పెసరపప్పు ఇవన్నీ వేసేసి వండేసుకొని దాంట్లో పప్పు కానీ లేదంటే సాంబార్ అంటే ఆనియన్స్ ఇట్లాంటివి ఏమి తగలకుండా సాంబారు చేసుకొని, చారు చేసుకొని, ఏదైనా పచ్చడి చేసుకొని, పెరుగు వేసుకొని చక్కగా తినవచ్చు. దాన్ని హవిస్సు అంటారు.
ఓకే, రోజు కూడా ఈ 9 రోజులు ఇది తినాలి. ఇది చేయొచ్చు. అంటే మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉండలేము అనుకునేటువంటి వాళ్ళు ఆహా. దీన్ని హవిస్సు అంటారు. ప్రతిష్టా సమయాల్లో కూడా చేసేటువంటి ఋత్వికులు బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో ఈ విధంగానే తింటారు భోజనం అనేది. దానివల్ల అంటే బియ్యం వేయించడం వల్ల ఆ దోషం పోతుంది. కాబట్టి దాన్ని హవిస్సు అంటాం. హవిస్సు అనేది 2 చోట్ల వాడుతూ ఉంటాం. బ్రాహ్మణులు తినేటువంటి ఆ సమయంలో తినేటువంటి భోజనం ప్లస్ హోమంలో వేసేటువంటి అన్నం, రెండింటిని కూడా హవిస్సు అంటాం మనం. కాబట్టి హవిస్సు తినడంలో ఏ రకమైనటువంటి దోషాలు ఉండవు. నిజంగా భోజనం చేయలేని వాళ్ళు ఈ విధంగా చేయొచ్చు, చేయకుండా ఉండలేని వాళ్ళు. చేయగలిగిన వాళ్ళు అల్పాహారం ఏదైనా తినేసి చక్కగా సాయంకాల సమయంలో పూజ కూడా అయిన తర్వాత మామూలు అన్నం కూర ఇవన్నీ మనం వండుకున్నవి. అంటే ఒక్కటి చెప్తానమ్మా, భగవంతుడు సృష్టిలో భగవంతుడు ఇచ్చిందే మరలా మనం భగవంతుడికి ఇస్తున్నాం. మనం కొత్తగా గొప్పగా ఏమి ఇవ్వటం లేదు. కాబట్టి మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు సాత్వికమైనటువంటి పదార్థాలే వాడతాం కాబట్టి అవి కూడా అమ్మవారికి నివేదన చేసి తింటే ప్రసాదంగా భావించవచ్చు. అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం మనం. భగవంతుడిదని పొరుస్తున్నాం అన్నాన్ని. అందుకనే చూడండి, మనం కింద కూర్చున్నా కూడాను కింద తుడిచేసే ఈ విస్తరాకు వేసుకుంటారు చక్కగా. ఆ విస్తరాకు కూడా శుభ్రంగా తుడుచుకొని మరి అన్నం పెట్టుకుంటాం. అంటే ఆ అన్నానికి అంత గౌరవం ఇస్తున్నాం, దేవతా స్వరూపంలో ఉన్నటువంటి అన్నానికి. కాబట్టి ఇవి కూడా నివేదన చేసి అమ్మవారికి మహానివేదన అంటాం. ఒక మనిషి ఉన్నప్పుడు భోజనం పెట్టకుండా కడుపు మాలిస్తే ఎంత పాపమో, అలానే దేవతని ఇంటికి ఆవాహన చేసి ఆమెకు కావలసినంత ఆహారం అంటే ఇప్పుడు కొండంత దేవుడు కొండంత పత్రి తీసుకురాలేం. మనం తినగలిగినది, మనం చేసుకోగలిగినది ఇంట్లో తినేంత వరకు ఎంతైతే ఉంటుందో మొత్తం డైరెక్ట్ గిన్నెలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి నివేదన పెట్టచ్చు. లేదు ఒక విస్తరాకులో కొద్దిగా వడ్డించేసుకొని అన్నం కొద్దిగా పెట్టేసుకొని తప్పనిసరిగా నివేదన పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్నం మీద నెయ్యి వేయాలి, తప్పనిసరిగా పెరుగు ఉండాలి, బెల్లం ఉండాలి దీంట్లో. ఇవి నివేదన పెట్టేసి తప్పనిసరిగా ఆ తీర్థప్రసాదం స్వీకరిస్తే రాజశ్యామల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అంతే సింపుల్. కానీ మార్నింగ్ ఈవినింగ్ మటుకు దీపారాధన ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం అష్టోత్తర పూజ, స్నానం ఇంపార్టెంట్, అష్టోత్తర పూజ ఇంపార్టెంట్. ఈ మంత్ర జపం మాత్రం తప్పనిసరిగా చేస్తే, చెప్తున్నా కదా, ఇది అంటే నవరాత్రులు మాత్రమే చేసేసి మిగిలిన రోజులు వదిలిపెట్టమని చెప్పటాల నేను. ప్రతిరోజు చేసుకుంటూ వెళ్ళండి. ఆడవాళ్ళకి ఇబ్బంది ఉన్న రోజులు తప్పించి మిగిలిన అన్ని రోజులు చేసుకుంటూ వెళ్ళండి. మీ జీవితం అంటే మరలా నాకు మంచి జరగాలి అనేటువంటి పరిస్థితులు ఇంకో వీడియో కానీ ఇంకో జాతకం జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకం కానీ చూపించుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తుంది అమ్మవారు. అలాగే లాస్ట్లో నాకు వచ్చిన సందేహం ఏమిటంటే 9 రోజులు చేసుకోలేము అనుకునే వాళ్ళు ఒక్క రోజు ఏదన్నా లేదా ఒక 3 రోజులు ఏదన్నా చేసుకోగలిగే ఉపాయం? చివరి 3 రోజులు తప్పనిసరిగా చేసుకోవచ్చు. ఆ విధంగా అంటే ఇప్పుడు మనం దేవి నవరాత్రుల్లో కూడా మూలా నక్షత్రం నుంచి ప్రారంభించి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలానే ఈ అమ్మవారు కూడా చేయగలిగితే పెద్ద కష్టమైతే కాదమ్మా. ఇది మాట చెప్పాలంటే మన జీవితం మొత్తం బాగుపడుతుంది అనుకుంటే 9 రోజులు కష్టపడటంలో పెద్ద సమస్య అయితే కాదు. అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ ఇతర కారణాలు ఉండి కానీ చేయలేని వాళ్ళు ఒక్కరోజు మేము టూర్ వెళ్ళాలి ఏదైనా ఇది అనుకున్న వాళ్ళు అయితే కనీసం 3 రోజులు, చివరి 3 రోజులు చేయడం అనేది ఉత్తమమైనటువంటి లక్షణం. అంతేకాకుండా ఈ రాజశ్యామల నవరాత్రులలో మన దేవాలయం చాలామందికి తెలుసు, హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి. అక్కడ కూడా ప్రత్యేకమైన హోమాలు చేస్తున్నాం మనం. సాయంకాల సమయంలో సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది, 9 గంటల వరకు ఉంటుంది. ఈ నవరాత్రులు ప్రతిరోజు కూడా అమ్మవారి ఈ రాజశ్యామల అమ్మవారి మూలమంత్ర హోమం ఏదైతే ఉంటుందో, అంటే ఇందాక అన్నారు చూడండి, మూలమంత్రం మాకు చెప్తే తప్పు కదా, మరి దానికంటే ప్రధానమైనటువంటి మూలమంత్రం బ్రాహ్మణుడు ఉచ్చరింపదగినది, ఉపాసన చేయదగినటువంటి శక్తి కలిగినటువంటి మూలమంత్రంతో గణపతి, లక్ష్మీ గణపతి, ప్రత్యంగిర, కాలభైరవంతో పాటుగా రాజశ్యామల మహామంత్రాన్ని హోమం చేస్తాం ప్రతిరోజు కూడా, ప్రతి నిత్యం కూడాను. దీంట్లో కూడా భక్తులు గోతనామాలతో పాల్గొనవచ్చు, ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, పరోక్షంగా పాల్గొనవచ్చు. ఇప్పుడు ప్రతిరోజు వచ్చి చేయించుకోవాలంటే కూడా కొంతమందికి కష్టంగా ఉంటుంది. కనీసం ఒకరోజు మేము వచ్చి కూర్చొని చేయించుకుంటామంటే కూడా అలా కూడా చేయించుకోవచ్చు. లేదు మాకు ఒక్కళ్ళకే కావాలి అంటే మాత్రం ఉదయం ప్రాతకాల సమయంలో తప్పనిసరిగా వారి కోసం ప్రత్యేకంగా హోమం కూడా చేయించబడుతుంది మన దేవాలయంలో. కాబట్టి ఈ విధంగా కూడాను ఈ అమ్మవారి సేవలు అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఒక్కరోజు కూడా కుదరని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఇలా హోమంలో వచ్చి కూర్చొని ఇంట్లో కూడా మేము చేసుకోలేము, వీలు పడదు అని అనుకునే వాళ్ళు కూడా దేవాలయంకి వచ్చి కూడా చేసుకోవచ్చు. 9 రోజులు వారి గోత్రనామాలతో హోమం జరుగుతుంది. అలాగే గురువుగారు, అది ఈ విధంగా చేయించుకుంటే అమ్మవారి అనుగ్రహం మాత్రం పరిపూర్ణంగా కలుగుతుంది. అంటే రాజశ్యామల మంత్రాన్ని ఎక్కడైతే ఉచ్చరించి మనం ఒక చోట పనికి వెళ్తామో అక్కడ తప్పనిసరిగా కార్యసిద్ధి జరగవలసిందే, ఏ రెండో మాటే లేదు. అలాగే అది అంటే
ఒక మాట చెప్పాలంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సీఎంగా చేసిన వాళ్ళు కూడా చాలామంది చేశారు మా రహస్యమయ. అవును, వింటూనే అది వస్తున్నాం మనం. చేసినప్పుడు వాళ్ళ ఫలితం పొందినటువంటి స్థానాలు వేరు, నిజంగా ఒక మాట చెప్పాలంటే. కాకపోతే కొంతమంది బహిర్గతంగా చేసుకుంటున్నారు, కొంతమంది అంతర్గతంగా రహస్యంగా చేయించుకుంటున్నారు. ఉమ్, అదేం రహస్యంగా చేయించుకోవాల్సినంత అవసరం ఏం లేదు. ఓ మాట చెప్పాలంటే రాజు చేస్తున్నా అంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అపుణ్యాన్ని పంచుకుంటున్నట్టే, వాళ్ళందరికీ పంచుతున్నట్టే. కాబట్టి ఎవరైనా చేయించుకోవచ్చును. ఇది యాగం చేయించేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. 3 రోజుల పాటు 5 రోజుల పాటు యాగం చేస్తాం. ఒకరోజు చేస్తే హోమం అంటాం, 3 రోజులు 5 రోజులు ఒక దీక్షతో చేస్తే దాన్ని యాగం అంటాం. అలాగే. కాబట్టి రాజకీయ నాయకులు ఎక్కువగా చేస్తున్నటువంటి యాగాలు ఇవే. రాజశ్యామల యాగమే ఎక్కువగా చేస్తున్నారు అమ్మవారికి. నిజంగా అమ్మవారి అనుగ్రహం మాత్రం తప్పనిసరిగా పొందుతున్నారు, విజయాన్ని చేకూరుస్తున్నారు, అలాగే చేకూరుస్తుంది గురుగారు. అమ్మవారు. సో ఎప్పటి నుంచో మేము ఇబ్బంది పడుతున్నాము, ఉద్యోగాల సమస్యలు కానీ అనేక సమస్యలు, మనం ఇందాక మీరు వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టుగా అనుకునే వాళ్ళు ఈ దేవతలు శీఘ్ర దేవతలు కాబట్టి త్వరగా మన వ్యూవర్స్ ఎవరైతే వాళ్ళ అదృష్టంగా భావించాలి ఈ వీడియో వాళ్ళ కంటపడడం వినడం. తప్పనిసరిగా సో విన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా రాజశ్యామల అమ్మవారి పూజ చేసుకొని వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో శీఘ్రంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలి, అందరూ అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవ్వాలి. మీ ద్వారా మాకు ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు గురించి మనం ఇంకా రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం గురుగారు. తప్పనిసరిగా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.